రైతులు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. కాగా తమ సమస్యపై పసుపు ఎర్రజొన్న రైతులు రేపు సమావేశం కానున్నారు. పార్టీలకు అతీతంగా రైతుల్లో ఐక్యత కోసం ఊరూరా తిరగాలనే ఆలోచనకు రైతు కమిటీలు వచ్చాయి. రైతుల సమస్యలను ఐక్యంగా ఎదుర్కోవడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలనే ఆలోచనతో బస్సు యాత్ర చేయాలని భావిస్తున్నాయి. ఈ నెల 31 లేదా ఏప్రిల్ 1న జగిత్యాల నుంచి బస్సు యాత్ర ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. పసుపు ఎర్రజొన్న రైతులు తమ పట్టు వేడలేదు. ఉపసంహరణకు ఊహు అన్నారు. నామినేషన్లను వెనక్కు తీసుకోవాలనే ఒత్తిళ్లకు లొంగలేదు. ఒకే మాట ఒకే బాటగా పోటీపై సై అన్నారు. దీంతో ఊహించినట్లే నిజామాబాద్ లోక్సభ ఎన్నికలు బ్యాలెట్ ద్వారానే జరగనున్నాయి. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 185 మంది అభ్యర్థులు రేసులో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు గురువారంతో గడువు ముగియడంతో పోటీలో నిలిచే అభ్యర్థులపై లెక్క తేలింది. ఇక్కడ ప్రధాన పార్టీల నుంచి 9 మంది అభ్యర్థులు ఉండగా మిగిలిన 176 మంది స్వతంత్రులు, పసుపు ఎర్రజొన్న రైతులే. పోటీలో 64 మందికి మించి ఉంటే ఈవీఎంల ద్వారా పోలింగ్ నిర్వహించడం సాధ్యపడదు. దీంతో నిజామాబాద్లో బ్యాలెట్ అనివార్యమైంది. ఆ బ్యాలెట్ కూడా మామూలు సైజులో ఉండదు. 185 మంది అభ్యర్థులతో న్యూస్ పేపర్ సైజును మించి బ్యాలెట్ పత్రం ఉండనుంది. నిజామాబాద్లో బ్యాలెట్ పత్రంపైనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజిత్ కుమార్ వెల్లడించారు. ఈవీఎంలు అందుబాటులోకి తెచ్చిన అనంతరం రాష్ట్రంలోని చట్టసభ స్థానాలకు బ్యాలెట్ ద్వారా జరుగుతున్న తొలి ఎన్నికగా నిజామాబాద్ను పేర్కొనవచ్చు. పూర్తిగా బ్యాలెట్ పత్రంపైనే ఎన్నికలు జరుగుతున్న కాలంలో 484 మంది అభ్యర్థులతో నల్లగొండ లోక్సభ నియోజకవర్గం 1996లో దేశంలోనే రికార్డును సృష్టించింది. దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ వందలాది నామినేషన్లు దాఖలైన ఘటనలు వెలుగుచూశాయి. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ జరిగే స్థానాల పరంగా నిజామాబాద్ రికార్డును సొంతం చేసుకుంది. నిజామాబాద్ నుంచి టీఆర్ఎస్ తరఫున సీఎం కేసీఆర్ కూతురు సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ పోటీలో ఉన్నారు. కాగా రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు 443 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అత్యధికంగా నిజామాబాద్ నుంచి 185 మంది, అత్యల్పంగా మెదక్ నుంచి 10 మంది పోటీలో ఉన్నారు. మొత్తంగా 60 మంది ఉపసంహరించుకున్నారు. పెద్దపల్లి, మహబూబ్ నగర్లలో ఒక్కరూ ఉపసంహరించుకోలేదు. గరిష్టంగా భువనగిరి నుంచి 10 మంది తప్పుకున్నారు. ఉపసంహరణ గడువు ముగియడంతో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించి అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. బ్యాలెట్ పేపర్ సైజులో ఉంటుంది కాబట్టి ఓటర్ల సౌకర్యం కోసం పోలింగ్ కేంద్రాల్లో పెద్ద పెద్ద బల్లలను ఏర్పాటు చేయనున్నారు. బ్యాలెట్ను ఈ బల్లలపై పరిచి ఓటు వేయాల్సి ఉంటుంది. బ్యాలెట్ పత్రాలకు తగ్గట్లే భారీ సైజ్ బ్యాలెట్ బాక్సులనే వినియోగిస్తారు. 1996లో నల్లగొండ లోక్సభకు డ్రమ్ము సైజులో ఉండే బాక్సులను వినియోగించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ద్వారా నిజామాబాద్కు ఈసారి పెద్ద సైజు బ్యాలెట్ బాక్సులను తెప్పించనున్నారు. వీటిని తరలించేందుకు ప్రత్యేక వాహనాల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈవీఎంల ద్వారా పోలింగ్ నిర్వహిస్తే ఓ కేంద్రంలో ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్తో పాటు 2 సిబ్బందిని నియమిస్తారు. నిజామాబాద్లో బ్యాలెట్ పోలింగ్ కావడంతో అదనంగా మరొకరిని అందుబాటులో ఉంచే అవకాశం ఉంది. పసుపు పంటకు క్వింటాకు 15,000 రూపాయలు, ఎర్రజొన్నకు క్వింటాకు 3,500 రూపాయల ధర చెల్లించాలని కొంతకాలంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని రైతులు చేస్తున్న డిమాండ్ ధర్నాలు, నిరసనలు, ఆందోళన పర్వాన్ని దాటి భారీ నామినేషన్లతో నిరసన వ్యక్తం చేసే దశకు ఎదిగింది. పెద్ద ఎత్తున నామినేషన్లతో తమ సమస్యపై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా జాతీయ మీడియాను ఆకర్షించేలా చేయడంలో విజయం సాధించారు రైతులు. నిజామాబాద్ లోక్సభ పరిధిలోని అర్బన్, బోధన్ మినహా బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, జగిత్యాల, కోరుట్ల నుంచి రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నుంచి అత్యధికంగా 68 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆర్మూరు నుంచి 28 మంది, నిజామాబాద్ రూరల్ నుంచి 26 మంది, జగిత్యాల, కోరుట్ల నుంచి 54 మంది రైతులు పోటీలో ఉన్నారు. నిజామాబాద్ మినహా రాష్ట్రంలోని 16 లోక్సభ స్థానాలకు ఈవీఎంల ద్వారానే ఎన్నికలు జరుగుతాయి.
ఒక బ్యాలెటింగ్ యూనిట్పై 16 మంది అభ్యర్థులకు చోటు ఉంటుంది. అయితే పెద్దపల్లి, సికింద్రాబాద్, చేవెళ్ల, నల్లగొండ, ఖమ్మంలలో 2 చొప్పున బ్యాలెటింగ్ యూనిట్లను అనుసంధానం చేయనున్నారు. 16 స్థానాల్లో మిగిలిన చోట్ల ఒక బ్యాలెటింగ్ యూనిట్ పైనే పోలింగ్ జరగనుంది.